వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో బఫే ప్లేట్స్కు సంబంధించిన రా మెటీరియల్ షీట్లు స్వయంగా మా ఫ్యాక్టరీలోనే తయారవుతాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే పేపర్ ప్లేట్కు సంబంధించిన కొత్త మిషన్లు మా దగ్గర కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మా దగ్గర 2 రకాల బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు అందుబాటులో కలవు. 12 ఇంచుల గల బఫే ప్లేట్కి 13x13 గల రా మెటీరియల్ షీట్ అందుబాటులో కలదు. 13 గల ప్లేట్ తయారైన ప్లేట్కి 14x14 రా మెటీరియల్ షీట్ అందుబాటులో కలవు. కేవలం 80 GSM మాత్రమే మనకు రా మెటీరియల్ షీట్లు అందుబాటులో కలవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కంటిన్యూ వీడియోస్లో చూడండి. మనకి ఏ ప్లేట్లలో ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోలేమని కంటిన్యూ వీడియోస్లో చూడవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఓన్లీ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు మాత్రమే మనకు అందుబాటులో కలవు. అవి 12 ఇంచుల ప్లేట్కి లేదంటే 13 ఇంచుల ప్లేట్ రా మెటీరియల్ షీట్లు మాత్రమే అందుబాటులో కలవు. మీరు చూస్తున్న వీడియోలో గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు అంటారు. ఈ గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు మనము మోటార్ సహాయం లేకుండా కేవలం లెగ్ ఆపరేటింగ్ ద్వారా మనకు లెగ్ ప్రెస్ మిషన్లో ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మల్టీ కలర్ డిఫరెంట్ కలర్ ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో హోటల్లో పార్సల్ కట్టే లేదంటే టేబుల్ పెట్టుకునే పల్చటి పతలా ప్లేట్ సిట్టింగ్ ప్లేట్స్ అంటారు. ఈ సిట్టింగ్ ప్లేట్స్ ఈ సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ఈ ప్లేట్లని మనం ఈ లెగ్ ప్రెస్ మిషన్లో తయారు చేసుకోలేము. అట్ ద సేమ్ టైం టిఫిన్ ప్లేట్లని, స్నాక్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాద కప్పులు కూడా తయారు చేసుకోలేమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని పేపర్ ప్రోడక్ట్స్ డిస్పోజబుల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, డిస్పోజబుల్ స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, డిస్పోజబుల్ స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ మనం ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేయాలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ను మోటార్ సహాయం లేకుండా కేవలము లెగ్ ఆపరేట్ ద్వారా బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోటార్ సహాయం లేకుండా మనం ఇంటి కరెంటు మీటర్ మార్చుకోకుండా మన ఇంటి కరెంటుతోనే మనము ఈ పేపర్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, మాన్యువల్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఫుడ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ ద్వారా మనము ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ లెగ్ ప్రెస్ మిషన్కి మనము చిన్నపాటి హీటింగ్ కేబుల్ ఉంటుంది. అంటే మనం ఇంట్లో బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో అలాంటి హీటింగ్ పర్పస్ కేబుల్ ఒక ఉంటుంది. దీనికి మోటార్ అవసరం ఉండదు. సో ఈ బఫే ప్లేట్స్ అనేటివి మనము ఈ మిషన్లో కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, టీ కప్పులని, హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతామని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. క్లియర్గా దయచేసి చివరి వరకు చూడండి. మనం ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే మనము 13x13 షీట్ బఫే గ్రీన్ కలర్ షీట్ ఉంటుంది. ఈ షీట్ను డై మధ్యలో పెట్టి మనము నచ్చిన రైట్ లెగ్తో కానీ లెఫ్ట్ లెగ్తో కానీ పెడల్ని కిందికి నొక్కడం వల్ల 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ కాలు పైకి లేస్తే పెడల్ పైకి లేస్తుంది, ఆ డై కిందికి వస్తుంది. తయారైన ప్లేట్ ఈ విధంగా బయటకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బఫే ప్లేట్ షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టి మనము పెడల్ని కాలుతో నొక్కడం వల్ల డై పైకి వెళ్తుంది. 1-2-3 సెకండ్లు ఆగిన తర్వాత మనము తయారైన బఫే ప్లేట్లు ఈ విధంగా తీసుకోవచ్చు. నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని ముఖ్య విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మనము కేవలము
బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవాలి. సో బఫే ప్లేట్ల మీద మనము ఎంత బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనం ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే షీట్కి ఎంత ట్రాన్స్పోర్ట్ వస్తుంది, సో తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే పవర్ బిల్ ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బఫే షీటు 13x13 ఇంచులు గల షీట్ కాస్ట్ వచ్చేసి రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఉదాహరణకు మాత్రమే రేట్లు చెప్తాను. ఈరోజు బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి ₹1.60, 1.60 ఉంటుంది. బల్క్ హెవీ బల్క్లో మన ఊరికి మన ఇంటికి ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటే ఒక షీట్కు 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఆ తెచ్చుకున్న షీటుని ఈ విధంగా మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి సుమారుగా 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ వస్తుంది. సో మనకి 1.60 షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ మినిమం 10 పైసలు వేసుకుంటే 1.70 మనకు షీట్ ఇంటికి చేస్తే ప్లేట్ తయారు చేయడానికి మినిమం 2 పైసలు పవర్ బిల్ పడుతుందంటే 1.72 మన ప్లేట్ తయారవుతే దానిని మనము తయారైన ప్లేట్ని 10 పైసల నుంచి 20 పైసలు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే 1.72 ప్లేట్ తయారవుతే 10 పైసల నుంచి 20 పైసలు అంటే 1.82 కానీ 1.92 కానీ లాభాలు పెట్టుకొని 10 పైసల నుంచి 20 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు మినిమం 10 పైసల నుంచి 15 పైసలు, మినిమం 10 పైసల నుంచి 15 పైసలు, మినిమం 10 to 15 పైసా మాత్రమే మార్జిన్ ఉంటాయని ముఖ్య విషయం గమనించవలసిందిగా కోరుచున్నాను. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్, స్నాక్స్ ప్లేట్స్, డోనా ప్లేట్స్, ఇతర ప్లేట్ తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ని కేవలము మగవారు మాత్రమే ఆపరేట్ చేయగలరు, గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మార్కెట్లో చాలామంది మనకి ఎంక్వైరీ కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతము ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ అవుతున్నాయి కదా, ఇలాంటి పేపర్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్ పైన ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ గ్రీన్ కలర్ ఫిల్మ్ ఉంటుంది. ఆ ఫిల్మ్ మనకు ఉండడం వల్ల ఇవి కూడా బ్యాన్ అవుతాయని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సందేశము, సలహా ఏంటిదంటే, ఒకవేళ పేపర్ ప్లేట్ రా మెటీరియల్ ఇలాంటి పాలిథిన్ ఫిల్మ్ గల బఫే ప్లేట్ బ్యాన్ అయినా భవిష్యత్తులో పాలిథిన్ ఫిల్మ్ అంటే అట్టపైన రా మెటీరియల్ పైన గ్రీన్ కలర్ ఫిల్మ్ లేకుండా ఆల్టర్నేట్గా వస్తుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. దానికి కొద్దిగా టైం పడుతుందని మీకు అందరికీ ముఖ్యమైన సలహా కూడా ఇస్తున్నాను. దయచేసి మరొకసారి చెప్తా వినండి. చాలామంది ఈ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ ఫిల్మ్ ఉంటుంది కాబట్టి బ్యాన్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో మనకు బ్యాన్ అయినా కూడా దీని ప్లేస్లో ఆల్టర్నేట్గా పర్యావరణానికి హాని జరగని మనకు రా మెటీరియల్ వస్తుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఒకవేళ ఇలాంటి ఫిల్మ్ గల రా మెటీరియల్ అయినా సరే భవిష్యత్తులో రాబోయే ఫిల్మ్ లేకుండా వచ్చే పాలిథిన్ ఫిల్మ్ లేకుండా వచ్చే రా మెటీరియల్ అయినా సరే మిషన్ సేమ్ వర్కింగ్ ఉంటుంది, సేమ్ ప్లేట్ తయారవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. దయచేసి మనం ఇలాంటి ఫిల్మ్ రా మెటీరియల్ ఫిల్మ్ గల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. రాబోయే పర్యావరణానికి హాని కలగకుండా ఫిల్మ్ లేకుండా వచ్చే ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. మిషన్ ఈ ప్లేట్లు ఎలాంటి ప్లేట్లైనా ఈ మిషన్లో ఫిల్మ్ ఉన్న ప్లేట్ అయినా సరే ఫిల్మ్ లేకపోయినా ప్లేట్లైనా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు 10-15 పైసలు ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యంగా దీనికి పేపర్ తయారైన ప్లేట్లు ఒక ప్యాకింగ్లో ఎన్ని కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ఏరియా డిమాండ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకు అర్థమవడానికి చెప్తాను. ఒక ప్యాకెట్లో ఒక 15 మైక్రాన్స్ అబోగల ప్యాకింగ్లో మనకి 15 ప్లేట్లు కట్టమన్నాను. 14 ప్లేట్లు కానీ 13 ప్లేట్లు కానీ కట్టి పాలిథిన్ కవర్ కట్టాలి. 20 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ కట్టి పాలిథిన్ కవర్లో కట్టాలి. 10 ప్లేట్స్ అని అనుకోండి, 9 ప్లేట్స్ కానీ 8 ప్లేట్స్ కానీ కట్టాలి. సో ఈ విధంగా మనము ఎన్ని ప్యాకింగ్ కట్టమంటే
ఒకటి రెండు తక్కువ కట్టి ప్యాకింగ్ చేయవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఒక కవర్ అనేది ప్లేట్ కిందికి సమానంగా ఉంటుంది. మనకు కవర్ అనేది సుమారుగా ₹1 పడుతుంది. సో మన ప్లేట్ ఎంత అమ్ముతున్నాం, సుమారుగా ₹2 వరకు అమ్ముతున్నాము. సో మనకి ఒక కట్ట మీద ఒక 15 ప్లేట్ల మీద కానీ 20 ప్లేట్ల మీద కానీ 10 ప్లేట్ల మీద కానీ కట్టమంటే ఒకటి తక్కువ కడుతున్నాం కాబట్టి దాని ప్లేస్లో కవర్ ఉంటుంది కాబట్టి మనకి అదనంగా ఒక బండిల్ మీద ₹1 ఎక్స్ట్రా మిగులుతుందని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను. సో ప్యాకింగ్ విధానంలో ఏరియా డిమాండ్ని బట్టి మనకి 1-2 ప్లేట్లు తక్కువ కట్టుకొని మార్కెట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనం ఈ ప్యాకింగ్ చేసుకున్న పేపర్ ప్లేట్స్ మనం ఎక్కడ అమ్ముకోవాలనేది మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనకు మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ మన నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ చిన్న చిన్న కిరాణా షాపులు కానీ హోటల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ వంట చేసే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇలాంటి ప్లేట్స్ తయారవుతాయి. సో ప్రస్తుతము